తెలుగు సినీ చరిత్రలో మహానటి సావిత్రిది ప్రత్యేక స్థానమని, ఆమె నటనను ఈ తరం నటులు ఆదర్శంగా తీసుకోవాలని సభాపతి కోడెల శివప్రసాదరావు పిలుపునిచ్చారు. సావిత్రి అసమాన నటనా కౌశలంతో లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించారని సభాపతి గుర్తు చేశారు. గుంటూరు నాజ సెంటర్ ఐలాండ్లో కళా దర్బార్ అమరావతి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సావిత్రి కాంస్య విగ్రహాన్ని సభాపతి ఆవిష్కరించారు. సాంస్కృతిక సంస్థ మహానటి సావిత్రి పురస్కారాన్ని నటి సుహాసినికి అందజేయనుంది. తెలుగుదనానికి సావిత్రి నిలువెత్తు రూపమని ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ కొనియాడారు. ఎవరైనా వచ్చి వాళ్ళు మంచి కార్యక్రమం సమాజానికి చేస్తున్నామంటే గుప్పిడితో డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేది, వాళ్ళకి ఎంత ఇస్తున్నావో తెలిసేది కాదు. ఆ విధంగా మంచి దాన్ని దుర్వినియోగం చేసుకున్న కూడా ఉన్నారు. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత మనకి అంకిత భావం ఉన్నా ఎంచి చేయాలంటారు. ఆ విధంగా సావిత్రి గారు ఎంత సంపాదించారో బహుశా వారికి కూడా తెలిసి ఉండదు. అలాంటి సంపాదన కూడా కొంత దుర్వినియోగం అయిపోయింది. ఏమైనప్పటికీ కూడా వారి నటన, వారి వ్యక్తిత్వం, వారి యొక్క ఒక సినిమా రంగంలో ఎదిగిన ఎత్తు అది అందరికి కూడా గుర్తుండదు. సావిత్రి గారికి అపార అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అమెరికాలో జరిగిన అనేక కార్యక్రమాల్లో నేను చామండేశ్వరి గారిని అక్కడ కలుసుకోవడం జరిగింది. అంటే తెలుగు వారు ఆమెలో సావిత్రి గారిని చూసుకుంటున్నారు. ఇది మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. అప్పుడు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు సావిత్రి పాఠశాల అక్కడ కట్టారని చెప్పి. నేను పుట్టాడుగా మహానటి. అందరూ ఇవాళ విశేషం ఏంటంటే, ఇవాళ పేపర్ చూస్తే 60 సంవత్సరాలు అయింది మాయాబజార్ విడుదలై. ఈ వజ్రోత్సవ సందర్భంలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం తెలియజేశారు కానీ చాలా అద్భుతమైన కానీ